ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకి నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకి నా నమస్సుమాది. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చర్ల లీలా వైభవం ఇప్పుడు స్మరించుకున్నాం. శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరముకు ఒకసారి ఆ రోజు శనివారం ఒక దంపతులు భార్యాభర్తలు వచ్చారు. కొద్దిగా వయసు పైబడిన వాళ్ళు వచ్చారు. వారు వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారిని వారు ఉండడానికి అకామిడేషన్ కోసం రూము అడిగారు. వారికి ఉన్న 4 రూముల్లో అప్పటికి 2 ఖాళీగా ఉండడంతో ఒక రూము వారికి అలాట్ చేశారు. తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు వారికి చెప్పారు, 7 గంటలకి పల్లకీ సేవ మొదలవుతుంది, ఆ సమయానికి రండి అని చెప్పారు. వారు అదే విధంగా ఆ రోజు సాయంత్రం పల్లకీ సేవలో పాల్గొన్నారు. వారి గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు. స్వామివారి ప్రసాదం తీసుకున్నారు. తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు. పల్లకీ సేవ చాలా బాగుంది బాబు, పల్లకీని మేము మొయ్యలేకపోయినా మెల్లిగా నడుచుకుంటూ పల్లకీతో పాటు 3 ప్రదక్షిణములు చేశాము, మనసుకి తృప్తిగా ఉంది అని చెప్పారు. ఆ తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు వారి వివరాలు అడిగారు. వారిని ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా మీరు ఎవరు సహాయం లేకుండా వచ్చారు అని వారిని అడిగారు. అప్పటి వరకు వారు కాస్త ప్రశాంతంగా ఉన్న వారి మొహాల్లో కాస్త విషాదం కనబడిన తర్వాత ఇలా చెప్పారు. వారి పేరు రఘురామయ్య అని చెప్పారు. అతని భార్య పేరు కళావతి అని, వారికి 2 పిల్లలు అని చెప్పారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని చెప్పారు. అమ్మాయికి వివాహం జరిగింది. అల్లుడు అమ్మాయి ఢిల్లీలో ఉన్నారు, లక్షణంగా బాగానే ఉన్నారు అని చెప్పారు. తర్వాత అబ్బాయికి కూడా బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. 2 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళ ఆఫీస్లోనే తనతో పాటు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అంటే ఆ అమ్మాయిది వేరే కులం అయిన ఆ అబ్బాయి సంతోషం కోసం ఒప్పుకొని వారు పెళ్లి చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత అబ్బాయి వివాహం జరిగిన తర్వాత సంవత్సరం గడిచిందో లేదో వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అది విడిపోయే వరకు వచ్చింది. ఇప్పుడు ఇది మా సమస్య అని చెప్పారు. మా అబ్బాయి సంసారం ఏదో విధంగా చక్కబడితే చాలు, స్వామివారి దయ వల్ల అని మేము మొక్కుకోవడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పారు. ఇప్పుడు కూడా మేము పల్లకీ సేవలో మా వాడి సంసారం చక్కదిద్దుకోమనే స్వామిని గట్టిగా మొక్కుకున్నాము. భగవంతుడి కృప మా మీద ఎలా ఉందో, ఎంతవరకు ఉందో అని అన్నారు నాగేంద్ర ప్రసాద్ గారికి. తర్వాత ఇంకా ఇలా చెప్పారు. వారి అబ్బాయికి ఈ క్షేత్ర మహత్యం గురించి చెప్పినట్టు చెప్పారు. స్వామివారి దయ వల్ల మా అబ్బాయి సంసారం కుదుట పడితే స్వామివారికి అభిషేకం జరిపించి అన్నదానం చేయిస్తామని మేము మొక్కుకున్నాము అని నాగేంద్ర ప్రసాద్ గారికి వారికి చెప్పారు. వారి అబ్బాయి సంసారం కుదుట పడితే స్వామివారికి అభిషేకం జరిపించి అన్నదానం చేయిస్తామని మొక్కుకున్నట్టుగా నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు వారు. మరుసటి రోజు ఆదివారం వారు సమాధి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకొని తర్వాత అర్చన చేయించుకున్నారు. తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలిసి ఇలా అన్నారు, 10 గంటలకి బస్సు ఉంది, అందులో మేము కందుకూరు వెళ్ళి అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళిపోతాము ట్రైన్కి, ఇంకా ఏం చేసినా స్వామివారిదే భారం అని వారికి నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. తర్వాత ఆ రోజు దర్శనం చేసుకున్నారు. వారి రూమ్కి వెళ్ళిపోయారు. 10 గంటలు అయిన తర్వాత మళ్ళీ నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి ఆ పెద్ద ఆయన వచ్చారు. వచ్చి ఇలా అడిగారు, మేము బెంగళూరు అర్జెంటుగా వెళ్ళడానికి మాకు ఏమైనా కారు ఏర్పాటు చేయగలరా? మా అబ్బాయి అత్యవసరంగా మమ్మల్ని రమ్మని ఫోన్ చేశాడు, ఆందోళన పడవద్దని కూడా చెప్పాడు, కానీ వాడు సంతోషంగానే ఉన్నాడు, అందుకని మేము అర్జెంటుగా వెళ్ళాలి, మాకు కారు మాట్లాడండి అని చెప్పారు. దాంతో ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు వారికి ఒక కారు ఎంగేజ్ చేసి పంపించారు. అలా ఒక వారం గడిచిన తర్వాత మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నానికి ఈ రఘురామయ్య గారు, ఆయన భార్య, వాళ్ళతో పాటు కొడుకు కోడలు అందరూ వచ్చి వాళ్ళంతా సంతోషంగా ఉండి నాగేంద్ర ప్రసాద్ గారికి ఇలా చెప్పారు, స్వామి దయ చూపారు మా మీద,
అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులే తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలిపెట్టారు. ఇద్దరు ఇప్పుడు సర్దుకున్నారు. అందుకని స్వామివారికి అభిషేకం అన్నదానం చేయించాలని మేము వచ్చాము. అబ్బాయి మేము ఇక్కడికి అని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. రఘురామయ్య గారు చెప్పిన విధంగా రఘురామయ్య గారు శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామివారికి మొక్కుకున్న విధంగా వారు ఆ రోజు అన్నదానం అభిషేకం చేయించుకొని స్వామివారి దగ్గర మొక్కు తీర్చుకున్నారు. స్వామివారి దయతో ఆ సంసారం కుదుట పడింది. వారు ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఓం నారాయణ ఆది నారాయణ.